ఇది కూడా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. రేషియో బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ సుభాష్, ప్రసాద్ అండ్ అమర్. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకు పేర్లు, ఒకరు సుభాష్, ఇంకోరు ప్రసాద్, ఇంకోరు అమర్. ఆ వ్యక్తుల యొక్క వయస్సుల యొక్క నిష్పత్తి ఏంటి? 3:6:7. 3:6:7. క్వశ్చన్ చదవండి ఒకసారి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ సుభాష్ అండ్ ప్రసాద్? సుభాష్ కి ప్రసాద్ కి మధ్యలో వయసుల మధ్యలో తేడా ఎంత? వయసుల మధ్యలో తేడా ఎంత? సుభాష్ కి ప్రసాద్ కి అంటే ఇది 3 అయితే ఇది 6. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. వయస్సులు రైట్ బై డిఫాల్ట్ అవి సహజ సంఖ్యలో ఉంటాయి. 6 - 3 ఎంత? 3. అంటే డిఫరెన్స్ ఎప్పుడూ కూడా 3 తోటి భాగింపబడాలి. డిఫరెన్స్ ఎప్పుడూ కూడా 3 తోటి భాగింపబడాలి. ఇది భాగింపబడట్లేదు, ఇది భాగింపబడట్లేదు, ఇది భాగింపబడట్లేదు. ఎప్పుడైతే మనం ఆన్సర్ ఆప్షన్ని క్వశ్చన్లో ఇరికిచ్చామో మనకు 30 ఇయర్స్ అని డైరెక్ట్గా వచ్చింది. అసలు మధ్యలో నేను ఒక లైన్ చదవను కూడా చదవలేదు. అందుకే ఎక్లెక్టిక్ రీడింగ్, ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఏది ఎంతవరకు చదవాలి. ఇప్పుడు మీరు క్రికెట్ ఆడుతున్నారు, బ్యాట్స్మెన్, ఒక గొప్ప బ్యాట్స్మెన్ ప్రతి బాల్ని బ్యాట్ తోటి కొట్టేవాడు గొప్ప బ్యాట్స్మెన్ కాదు సార్. ఏది వదిలేయాలో తెలుసుకునేవాడు, ఏది ఎలా ఆడాలి తెలుసుకునేవాడు, ఏది బ్యాట్ని కొంచెం తిప్పి, నిన్న మీరు చూస్తే గనక సూర్యకుమార్ యాదవ్ 4 సిక్స్లు కొట్టింది కూడా జస్ట్ బాల్కి బ్యాట్కి కరెక్ట్గా గ్యాప్లో ఉన్న యాంగిల్ తోటి చేసేసాడు. సో అలా మీరు ఆడాలి సార్. ఈ మధ్యలో స్టేట్మెంట్ ఎప్పుడు యూస్ చేస్తాను నేను? మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్, మల్టిపుల్ ఆఫ్ 3 ఉంది. ఉంటే ఏంటో అది కూడా చూద్దాం. సపోజ్గా ఇంకో ఆప్షన్ ఉందనుకుందాం, 42 సంవత్సరాలు అని అనుకుందాం. అప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? అప్పుడు నాకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ప్రసాద్ అండ్ అమర్ ఇట్ ఈస్ 10 ఇయర్స్. ప్రసాద్కి అమర్కి మధ్యలో వయసులో మధ్యలో తేడాల 10 సంవత్సరాలు అన్నాడు. 7, 6 మధ్యలో గ్యాప్ 1 ఇయర్. 1 ఇయర్ కాస్త 10 ఇయర్స్ అయింది. 1 10 అయింది అంటే ఇంటూ 10 అంటే 3 10ల 30, 6 10ల 60, 7 10ల 70. సుభాష్కి అండ్ ప్రసాద్కి మధ్యలో తేడా ఎంత? 60 30 మధ్యలో తేడా ఎంత? 30. 60 30 మధ్యలో తేడా ఎంత? 30. మీరు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కూడా ఓన్లీ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీదనే దృష్టి పెట్టండి. ఇది 0 0. 6 - 3 ఎంత? 3. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 ఉండాలి. అరిథమెటిక్ సాల్వ్ చెయ్యాలి అని అంటే మీకు 4 ఫండమెంటల్ రూల్స్ తెలిసి ఉండాలి సార్. దయచేసి 4 పాయింట్స్ని నోట్స్లో రాసుకోండి. అరిథమెటిక్ పర్సంటేజ్ నుంచి ఫైనల్గా వచ్చే ఎలివేటర్ ప్రశ్నల వరకు కూడా రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఖచ్చితంగా అందరికీ తెలిసి ఉండాలి. నంబర్ 2, ప్రధాన సంఖ్యను ఎలా అప్లై చెయ్యాలి అనేది తెలిసి ఉండాలి. 3వది భాజనీయతా సూత్రాలు. 4వది ఆన్సర్ ఆప్షన్లో కనుక ఆప్షన్స్ దూరంగా ఉన్నప్పుడు అప్రాక్సిమేషన్ ఎలా చెయ్యాలి. ఈ అప్రాక్సిమేషన్ ఎలా చెయ్యాలి, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎలా యూజ్ చేయాలి అనేది రేషియో క్యాల్కులేషన్ సపరేట్ క్లాస్లో, పర్సంటేజ్ క్యాల్కులేషన్ సపరేట్ క్లాస్లో, క్యాల్కులేషన్ ట్రిక్స్ అనే ఫోల్డర్లో 3 పెద్ద వీడియోలు ఉన్నాయి. అది మీకు క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు చేస్తుంది. ఇక్కడ కూడా మనకు భాజనీయతా సూత్రాలు తెలుసుకుంటే ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 3తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్లెక్టిక్ రీడింగ్, స్మార్ట్ రీడింగ్, ఎక్లెక్టిక్ రీడింగ్, ఎక్లెక్టిక్ రీడింగ్, ఎక్లెక్టిక్ రీడింగ్. ఏదైనా మనకు ఆర్సీలో కూడా సార్ చెప్తారు సార్, రీడింగ్కి స్టడీయింగ్కి డిఫరెన్స్ ఉన్నది. రీడింగ్కి స్టడీయింగ్కి డిఫరెన్స్ ఉన్నది. మీరు న్యూస్ పేపర్, యూ విల్ రీడ్ న్యూస్ పేపర్, యూ విల్ నాట్ స్టడీ న్యూస్ పేపర్. రీడింగ్ అంటే ఒక క్యాజువల్ రీడింగ్.
అదేదో అది గుర్తుపెట్టుకోవాలి, G20 సమ్మిట్ జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఏమేం జరిగాయి అనేది రైట్ గుర్తుపెట్టుకోవడానికి మీరు ఈనాడు కానీ ఏదైనా పత్రిక చదవరు. జస్ట్ ఏం జరిగింది తెలుసుకోవడానికి ఒక క్యాజువల్ రీడింగ్ ఇస్తారు. స్టడీయింగ్ అంటే యూ విల్ స్టడీ ఫర్ యువర్ ఇంటర్నల్ ఎగ్జామ్స్, you will study current affairs. When you are studying something, you are going through that article to remember something. దీంట్లో గుర్తుపెట్టుకోవాలి అనే ఇంటెన్షన్ తోటి చదువుతారు. దీంట్లో ఒక క్యాజువల్ రీడింగ్ ఉంటుంది. కానీ మానవ సైకాలజీ ఏంటంటే ఏదైతే బాగా గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటామో అదే మర్చిపోతాం, ఏదైతే మర్చిపోవాలి అని అనుకుంటామో అదే తిరిగి గుర్తుకొస్తూనే ఉంటుంది. ఆస్క్ ఎనీవన్ హూ హ్యాస్ హ్యాడ్ ఎ బ్రేకప్, మర్చిపోవాలి, నా మెమరీస్ మర్చిపోవాలి అని ఎంత అనుకున్నా కానీ ఆ మెమరీస్ రీసర్ఫేస్ చేస్తూనే ఉంటుంది. ఏదైతే గుర్తుపెట్టుకోవాలనుకుంటామో అది మర్చిపోతాము, ఏదైతే మర్చిపోవాలి అని అనుకుంటామో అదే గుర్తుపెట్టుకుంటాం. మనం సినిమాకి వెళ్ళేది ఎందుకు? ఒక ఎంటర్టైన్మెంట్. మన లైఫ్లో, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఒక 2.5 hours మనకు తెలియని ఒక వరల్డ్లో ఒక హ్యాపీ మూమెంట్స్ తోటి, ఒక టుగెదర్నెస్ తోటి వెళ్ళే ఒక ప్లేస్, ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మనము సినిమా చూసేటప్పుడు ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి ఇది అని చెప్పి అసలు ఏమీ గుర్తుపెట్టుకోము. 2.5 గంటలు సరదాగా సినిమా చూస్తాము, సరదాగా అవి గుర్తుంటాయి మనకు, సరదాగా మనం ఒకరితోటి చాట్ చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి చాట్ చేయము. కానీ చాట్ చేసిన తర్వాత చాట్ ఎన్నో హ్యాపీ మూమెంట్స్ని ఇస్తుంది. వాట్ వీ వాంట్ టు రిమెంబర్ వీ ఫర్గెట్, వాట్ వీ విష్ టు ఫర్గెట్ వీ విల్ రిమెంబర్ ఇట్. దట్ ఈస్ దెన్ catch-22 situation of a human psychology. So eclectic reading, sir. Eclectic ఆర్ లేదు ఇక్కడ, eclectic అంటే స్మార్ట్ రీడింగ్. నౌ మూడో క్వశ్చన్ చూడండి సార్. క్వశ్చన్ చదవండి ఒకసారి, ఫస్ట్ క్వశ్చన్ చదివి అర్థం కావాలి. ఎట్ ప్రజెంట్ అంటే ప్రస్తుతము, ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ అరుణ్ అండ్ దీపక్ ఈజ్ 4:3. అరుణ్ అండ్ దీపక్ అనే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ యొక్క వయస్సుల నిష్పత్తి 4:3. ఆఫ్టర్ 6 years, ఆఫ్టర్ 6 సంవత్సరాల తరువాత, ఆఫ్టర్ అంటే ప్లస్, 6 సంవత్సరాల ముందు అంటే మైనస్, 6 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? కంటిన్యూ అవుదాం. 6 సంవత్సరాల తరువాత అరుణ్ సేజ్ విల్ బి 26 years. అరుణ్ సేజ్ అనేది 26 years అయింది. అలాంటప్పుడు దీపక్ ప్రస్తుత వయసు ఎంత? మళ్ళీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. అరుణ్ అండ్ దీపక్ అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళ వయస్సుల నిష్పత్తి 4:3. 6 సంవత్సరాల తరువాత అరుణ్ వయస్సు ఎంత అయింది? 26 సంవత్సరాలు. అంటే దీపక్ వయస్సు ప్రస్తుతము ఎంత? ఈ క్వశ్చన్ని నాకు సబ్జెక్ట్లో ఏం అడుగుతున్నాడు సార్?